శివాజీ జయంతి ఉత్సవ కమిటీ చైతన్యపురి వారి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇలాంటి మహనీయులు ఉండబట్టే ఈరోజు భారతదేశము ఒక మంచి సంస్కృతిని కలిగి ఉందని చెప్పి మనం ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సామ్రాజ్య స్థాపన కోసము పాటుపడి పోరాడిన వ్యక్తి, ఆ మహా వ్యక్తి శివాజీ మహారాజు గారు. మహిళల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో, దైవత్వం ఏ విధంగా ఉండాలో సమాజానికి ఒక మంచి దిశ నిర్దేశించిన వ్యక్తి శివాజీ మహారాజ్ గారు. ఈరోజు ప్రతి ఒక్క హిందువు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబో కాలంలో కూడా ఎవరైతే భావితరాలు మహాత్మా గాంధీని కానివ్వండి, ఛత్రపతి శివాజీ కానివ్వండి, వివేకానంద స్వామిని కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, వాళ్ళ చరిత్ర కూడా ఈరోజు స్కూల్ పిల్లలకు తెలియకుండా పోతుంది. కాబట్టి వీలైన వరకు మనకి ఇక్కడ అవకాశం వస్తే ఈ యొక్క మహనీయుల చరిత్రను మనము భావి తరానికి ముందుకు తీసుకుపోవాల్సిన మన బాధ్యత ఉంది మన అందరి మీద. కాబట్టి ఏ రకమైన తారతమ్యాలు లేకుండా, తేడాలు లేకుండా, కులమతాలు లేకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ మహానుభావుల చరిత్ర. కాబట్టి పాఠ్యాంశాలలో గతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు అయితే ఇప్పుడైతే సిబిఎస్ఈ ఇట్లాంటి సిలబస్లు వచ్చి అందులో మహనీయుల చరిత్ర కనుమరుగైపోతుంది. కాబట్టి వీటిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కమిటీ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మురుముందు ఏ కార్యక్రమం చేసినా కూడా మేము తప్పకుండా పాల్పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అన్న గారికి. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొమ్మగుడి. అధర్మం పెట్టేస్తుందో ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఇలాంటి ఛత్రపతి శివాజీ వంటి మహానుభావులు ఉద్యమిస్తారు. ఒక దైవాంత సంభూతుడు హిందూ ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం ఆ రోజు ఛత్రపతి శివాజీ ధర్మాన్ని నిలబెట్టిన హిందూ సామ్రాట్గా మనకందరూ కూడా ఒక ఆరాధన దైవం. ఒక హిందువుగా పుట్టిన వారి కొత్త కూడా ఛత్రపతి శివాజీ యొక్క ఆయన సిద్ధాంతాలను కానీ ఆయన ఏ పోరాటాలను చేసిండో ఆ పోరాటాలను పురిపుచ్చుకొని ధర్మాన్ని నిలబెట్టడం కోసము ముఖ్యంగా యువత అంతా కూడా నడుము బిగించే అవసరం ఉన్నది. ఛత్రపతి శివాజీ గారు ఒక రాజు కాకుండా దాన్ని అంటే ఒక సామాన్యుడిగా ఏదైతే ధర్మం మీద అధర్మం మీద జరుగుతున్నా అని ధర్మం నిలబెట్టడం కోసము ఆ పోరాట పటిమ కానీ, ఆ ధైర్యం కానీ, అంటే ఒక ధైర్యంతో పోరాటంతో ధర్మం కోసం పోరాడితే ఏదైనా సాధించవచ్చని మనకు నిలబెట్టిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. అలాంటి వ్యక్తి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇలాంటి మహానుభావులు ఈరోజు 394 జయంతి అన్నా కానీ ఛత్రపతి శివాజీ ఈరోజు కూడా ఎక్కడ పిల్లలు చూసినా పెద్దలు చూసినా కానీ ప్రతి ఒక్క నోట్ల ఛత్రపతి శివాజీ యొక్క ఆయన యొక్క జీవిత వృత్తాంతం కానీ అలా జీవితాన్ని కానీ మనమందరం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. ఆ విధంగా నడవడం కోసం మనోడు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఛత్రపతి శివాజీ యొక్క జయంతి వేడుకలు పాల్గొనడానికి పిలిచిన ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి ఫౌండర్ అధ్యక్షుడుగా ఇక్కడ స్థాపించిన సూర్వి నరసింహరావు గారు వారు ఇక్కడ ఛత్రపతి శివాజీ నిలిపించిన ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పడము, దీన్ని ప్రతి ఏటా కూడా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకుంటూ వారి యొక్క సిద్ధాంతాలను ఇంకా కూడా మనం ప్రజలకు ప్రచారం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నరసింహ గారు ఒకసారి మనం గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని పిలిచిన పేరున ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు.
ధర్మ పరిరక్షణకై అనేక మంది పోరాటం చేశారు. మరి శివాజీ మహారాజు యొక్క జన్మదినోత్సవాన్ని ఎందుకు దినదిన ప్రవర్ధమానమవుతుంది? ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆనాడు హిందూ ధర్మానికి పెను ప్రమాదం ఏర్పడినప్పుడు, దేశ సమైక్యత సమగ్రతకు విఘాతం ఏర్పడినప్పుడు, ధర్మం క్షీణిస్తూ ఉన్నప్పుడు విదేశీయులు ఈ దేశం పైన దండయాత్రను కొనసాగించారు. భారతీయ సంస్కృతికి పెను ప్రమాదం ఏర్పడ్డది. మరి దీనికి కారణం ఆనాడు వేలాది సంవత్సరాల సాంఘిక బలహీనతల కారణంగానే దేశం 700 సంవత్సరాలు పరాయి పాలనకు పాదాక్రాంతమయ్యారు. సమాజంలో నెలకొన్న వికృతులే దానికి కారణం. ఆ పర్యవసనంగా సమాజంలో స్వార్థం, సంకుచితత్వం ఏర్పడి సమాజం వికలమైపోతున్నటువంటి పరిస్థితుల్లోనే దేశంలో భక్తి ఉద్యమం నెలకొన్నది. ఇంకొకటి ఛాత్ర పోరాటం నిర్వహించడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు మహారాణా ప్రతాప్ ఆయన గడ్డి రొట్టెలను తినుకుంటూ మొఘలాయులకు వ్యతిరేకంగా విరోచితమైన పోరాటాలు చేసినటువంటి ఈశాలి రాణా ప్రతాప్ అని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అలాగే ఇటు మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలాయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మన భారతీయ సంస్కృతిని కాపాడడంలో కీలక భూమిక వహించాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే మిత్రులారా, ఈనాడు శివాజీ మహారాజు యొక్క జన్మదిన ఉత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాం. ఒట్టిగా నిర్వహించడం లేదు. ఇది ఆయన నిస్వార్థ భావంతో, నిరుపేక్షమైన భావంతో సమాజ కళ్యాణమే నా కళ్యాణం అని భావించాడు. మరి సమాజంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, సామంతరాజులు ఉన్నారు కదా, మరి ఎందుకు పోరాటం చేయలేదు? శివాజీ మహారాజే ఎందుకు అగ్రగామిగా నిలిచాడు? ఆనాడు ఔరంగజేబు యొక్క సేనలని తుదిముట్టించాడు అని మనం లోతుల్లోకి వెళ్తే శివాజీ మహారాజ్ హిందూ సమాజం గురించి, దేశ సమైక్యత గురించి, దేశ సమగ్రత గురించి ఆయనకున్న, కానీ శివాజీ దగ్గర గుర్రపు దళము పదాతి దళమే ఉంది. అప్పుడు తానీషా అడుగుతాడు, ఛత్రపతి శివాజీ నీవు రాజువు, నీ దగ్గర ఏనుగుల బలం లేదా అని. అప్పుడు ఛత్రపతి శివాజీ నా సైనికులే ఏనుగుల లాంటి బలం కలిగినటువంటి వాళ్ళు. అప్పుడు తానీషా సవాలు చెప్తాడు, నీ సైనికులు మా ఏనుగును ఢీ కొట్టేంతటి వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. తప్పకుండా ఉన్నారు. అప్పుడు ఒక పోటీ పెట్టడం జరుగుతుంది. మదించినటువంటి ఏనుగును తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఛత్రపతి శివాజీ తన సైనికుల్లో ఏకాంక కంక్ అనేటువంటి సైనికుడికి ఇషారా చేస్తాడు, ఓ ఏనుగు దగ్గర కొట్లాడని.